రాహుమార్దశలోకి వచ్చేటప్పటికి అది 18 సంవత్సరాలు కాబట్టి, ఈ రాహు అనేటువంటిది కాలసర్ప దోషంలోని రాహు కాబట్టి, కృత్తికా నక్షత్రంలో ఉన్నది కాబట్టి, మాది అనేటువంటి ఒక అహంకారం అనేటువంటిది ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, గతంలోని సంఘటనలన్నీ క్రోడీకరించుకొని పగలు పెరిగిపోయి ఒక సెట్ ఆఫ్ పీపుల్ మరొక సెట్ ఆఫ్ పీపుల్ ఘర్షణ పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ ఇతర దేశాలు కానీ భారతదేశాన్ని నుంచి తలపడినప్పుడు, అప్పుడు ఎవరైతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వీళ్ళు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఈ భారతదేశం ఎలా ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీకు అర్థమైపోతుంది. మీకు ఇప్పటికే బాగా అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పాలనుకున్నాను. సాధ్యమైనంత ఒక ఐకమత్యమే మహాబలము అనేటువంటి విషయం అర్థం చేసుకుని, కులాల మధ్యన కురుక్షేత్రాలు చోటు చేసుకుని మీరు ఈ రకంగా మీరు బలహీనపడే బదులు ఐకమత్యంతో మీరందరూ మెలిగినట్టయితే ఆ రాహుమహాదశలో మీరు అన్నింటినీ ఎదుర్కొని మీరు ముందు గట్టిగా నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే 18 సంవత్సరాలు మీరు అనుభవించేటువంటి నరకం అంతా ఇంత ఉండదు. వైజ్ఞానిక పరంగా, ఆర్థిక పరంగా మన దేశం అభివృద్ధి చెంది నంబర్ 1 అనుకోవచ్చు మొత్తం ప్రపంచమంతటా కూడా. ఏం లాభం? ప్రశాంతత లేకుండా హాయిగా బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏమిటి సాధిస్తారు? ఏం దొరుకుతుంది? ఏం జరుగుతుంది? ఈ రకంగా మీరు కనుక ఆలోచిస్తే మీరు ఏం చేయాలో, ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించుకుంటే జడ్జిమెంట్ అనేది మీకే వస్తుంది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా మీరు నడుచుకోవటానికి ప్రయత్నించండి. సెలవు.